దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరం ఒకసారి ఈ మంచి సమయాన్ని బట్టి, భారతీయ క్రైస్తవ దినాన్ని బట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తూ బిగ్గరగా చప్పట్లు కొడదాం. గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రోజున జరుగుతున్నటువంటి ఇండియన్ క్రిస్టియన్ డే, భారతీయ క్రైస్తవ దినం అనే ఈ సభ విజయనగరం క్రిస్టియన్ ఫెడరేషన్ వారు నిర్వహిస్తున్నారు. మరి అవకాశం నాకు వారు ఇచ్చారు. ఈరోజున వాక్య పరిచర్య చేయడానికి మా పెద్దలు కమిటీ వారు నిర్ణయించి నాకు అవకాశం అప్పగించారు. దాన్ని బట్టి మా పెద్దలు బిఎం రాజయ్య గారిని బట్టి, అలాగే ఐజాక్ అయ్య గారిని బట్టి, పాల్సనయ్య గారిని బట్టి, కమిటీ సభ్యులందరిని బట్టి, కూర్చుని అందరిని బట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తున్నాను. వాతావరణం సరిగ్గా లేదు, అయినప్పటికీ అవుతుందా లేదా అన్న సందేహంలో ప్రభు మహాకృప చేత ప్రభు అవకాశం ఇచ్చి ఈ రీతిగా ఎంతమంది ప్రభు తోడుకొచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మా ఫెడరేషన్ సేవకులందరూ ప్రార్థన చేశారు. వ్యక్తిగతంగా మా సంఘం కుటుంబాలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మరి మా ఫెడరేషన్లో ఉన్నవారే కాకుండా జామ నుండి, గంట్యాడ నుండి, ఎస్కోట నుండి, నిల్లమర్ల అవతల నుండి చాలామంది, నేను ఉదయకాలం మంది ఫోన్ చేయగానే చాలామంది విశ్వాసులతో కలిసి వచ్చారు. నన్ను ప్రేమించి పిలుపుని అందుకుని వచ్చినటువంటి మండల అవతల ఉన్న ప్రతి సేవకుని బట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తున్నాను. సమయం అవుతుంది కాబట్టి ఎక్కువ సమయం నేను ముందుకు వెళ్ళను. ఈ ఉదయకాలం నుండి మనకు అవకాశం ఇచ్చి సాయంకాలం ఇంకా వర్షం పడుతుందేమో అనుకున్నటువంటి సందర్భంలో ప్రభువే కృపనిచ్చి ఈ గొప్ప సహాయం చేశారు. అందుని బట్టి ఒకసారి ప్రభు నామాన్ని కనపడుద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కని గ్రీటింగ్స్ కూడా దేవుని సేవకులు చెప్పారు. తోమా యొక్క చరిత్ర వృత్తాంతాన్ని వారు ముందు ఉంచారు. ఈ సమయంలో బైబిల్ తెరచి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 20వ అధ్యాయంలో వచనం 27లో ఒక మంచి మాట రాయబడింది. యోహాను సువార్త 20వ అధ్యాయం వచనం 27లో ప్రాముఖ్యమైన మాట రాయబడింది. కొద్ది ముందుకు వచ్చి కూర్చోబడి ఆయన అలాగున్న చెప్పి, 20వ అధ్యాయంలో 27 అండి. తరువాత తోమాను చూచి, ఏంటి అక్కడ నీ వ్రేలును చాచి నా చేతులు చూడు, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అని ఒక స్వరం వినబడిన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, భారతదేశానికి ఈ సత్య సువార్త, క్రీస్తు సార్వత్రిక సత్యం బ్రిటిష్ వాళ్ళ ద్వారా కానీ లేక పాశ్చాత్య దేశాల నుండి కానీ రాలేదు అని క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే, మొదటి శతాబ్దంలోనే మన దేశానికి యేసయ్య శిష్యులు ఒకడైన తోమ ద్వారా వచ్చింది అని స్పష్టమైన ఆధారాలు దేవుని సేవకులు చెప్పారు. ఈయన ఎవరు అంటే, తోమ అంటే దైవజనులు చెప్పారు, అనుమానించేవాడు, అల్పుడు, దిదుమ అనబడిన తోమ. ఒక సామాన్యంగా ప్రభు పిలుపుని అందుకొని ప్రభు శిష్యుడిగా మారి ప్రభువును వెంబడించే ఒక మామూలు వ్యక్తి ఈ తోమ. ఈయన కేఫా కాడు, ఉరిమెడివాడు కాడు, ఈయన లేవి లాంటి డబ్బున్నవాడు కాడు, నతానియేళ్ల గొప్ప సాక్ష్యం ఉన్నవాడు కాదు, ఈయన ఇతరుల వలె ప్రాముఖ్యత ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు కాడు. ఈయన అల్పుడు, అల్ప విశ్వాసి, సందేహకుడు, అనుమానించువాడు, కొన్నిసార్లు సందేహంతో ముందుకు వెళ్ళేవాడు. అలాంటి ఒక మామూలు సగటు శిష్యుడు ప్రభువు చేతిలో బలంగా వాడబడి భారతదేశంలో ఉజ్జీవానికి పునాదులు వేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున మన దేశంలో
అద్భుతాలు జరగాలి. దేవుని సేవకులు చెప్పారు, తమ 20 ఏండ్లు సేవ చేశారని. అందులో 17 ఏండ్లు కేరళలో సేవ చేశారని, 16 ఏళ్ళు దాదాపుగా. మిగిలిన ఏండ్లు మెడ్రాస్లో పరిచయం చేశారని, ఆయన చంపడ్డారని సేవకులు చెప్పారు. ఆయన ఎంత కష్టపడి కేరళలో సేవ చేశారో, చనిపోయిన వారిని బ్రతికించడమే కానీ, దయ్యాలు వెళ్ళగొట్టడమే కానీ, రాజులను మార్చడమే కానీ, బ్రాహ్మణ్స్ జీవితాల్లో ఈ సత్యాన్ని స్థాపించడమే కానీ చేయడమే కాదు, ఆయన కష్టానికి ఫలితం కేరళ రాష్ట్రంలో ఎన్నేండ్లు తోమా గారు ప్రయాసపడి అద్భుతమైన సేవ చేశారో, దానికి ఫలితంగా దేవుడు కేరళ నుండి పిఎం శ్యామలయ్య గారిని లేపి ప్రపంచమంతా బలంగా వాడుకున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడికి హల్లెలూయా, హల్లెలూయా. దినకరన్ గారిని దేవుడు మెడ్రాస్లో లేపుకున్నాడు. ఫ్రాన్సిస్ గారిని దేవుడు మెడ్రాస్లో లేపుకున్నాడు. అద్భుతాలు చేసే సేవకులు దేవుడు లేపుకున్నాడు. తోమా గారి పరిచర్య 72వ సంవత్సరంతో ముగించబడలేదు. నేటి వరకు ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఈ రోజున తోమా లాంటి సేవకుడు మనం సందేహకుడిగా, అనుమానించేవాడిగా, అల్పుడిగా, తక్కువవాడిగా చూస్తాం. పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు కదా ఆయనకు, ఆయన సీమోన్ బరియోన్ అంత గొప్పవాడు కాదనుకుంటాం. కానీ ఒక సామాన్య సగటు శిష్యుణ్ణి నా యేసు మన దేశ సేవ కోసం వాడుకున్నాడు. ఈ దేశానికి కూడా ఒక అల్పుడు కావాలి. ఈ దేశం మార్చబడాలి అంటే 150 కోట్ల మంది ఉన్న ఇంత పెద్ద దేశం యేసుకు సొంతం కావాలి అంటే, మనం బ్రతుకుంటుండగానే బలమైన ఉజ్జీవ అగ్ని మన దేశాన్ని రగిలించాలి అంటే, ఒక అల్పుడైన దేవుని కాలబట్టుకునే తోమా లాంటి వాడు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు ఈ తోమా అంటే 4 మాటలు చెబుతాను. 9:35 గల ముగిస్తాను. నేను టైం పాటిస్తాను. కొద్దిగా ఆలస్యంగా ఇచ్చారు. యాక్చువల్గా మరి కొంత సమయం నాకు చెప్పారు, కానీ మరి టైం అంతా కూడా మరి మొదటి రోజు కాబట్టి కొద్దిగా వాతావరణం బాగోలేదు. అయినప్పటికీ కూడా ఒక అరగంటలో ముగించేస్తాను. నేను 30 నిమిషాలు 9:35 ముగించేస్తాను. పిల్లరా, ఎలాంటి తోమా దేవుడు కావాలి? చరిత్ర అయిపోయిందండి. చరిత్రను వద్దని చెప్పట్లేదు. గతం అయిపోయింది, గతం కాదని చెప్పట్లేదు. కానీ భవిష్యత్తులో ఎలాంటి తోమా దేవుని కావాలి? వర్తమాన బ్రతుకులో ఈ భారతదేశానికి ఎలాంటి తోమా అవసరమో ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. బైబిల్ తెరిచి యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో వచనం 3 మరియు 4 మనం ధ్యానం చేద్దాం పిల్లారా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 3-4లో, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరుస్తాను, నేనుండే స్థలములో మీరును ఉంటారు, మరలా నేను రాబోతున్నాను. ఆమేన్. అందరూ చెప్తాం ఆమేన్. మరలా నేను రాబోచున్నాను. నా యొద్ద ఉండినట్లు మిమ్మల్ని తీసుకొని వెళతాను. నా మార్గం మీకు తెలుసునని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, నువ్వెక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే. ఆ మార్గం ఎలాగుంటుందో మాకు తెలియజేయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడికి హల్లెలూయా, హల్లెలూయా. తోమా శకం 72వ సంవత్సరంలో ముగించబడింది. యేసు శిష్యుడు తోమా క్రీస్తు 72లో హతసాక్షిగా మార్చబడ్డాడు. కానీ ఇప్పుడు ఈ దేశానికి ఎలాంటి వారు కావాలి అంటే, యేసు ప్రభువారు ఒకటి అంటాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్తున్నటువంటి నేను ఉండిపోను, నేను మరలా తిరిగి వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నాతో మిమ్మల్ని ఉంచుతాను అని చెబితే, ప్రభువా నీ మార్గము మాకు ఎలాగూ తెలియను. ఆమేన్, హల్లెలూయా. నీ మార్గము మాకు ఎలాగూ తెలియను అని ఎంతమంది శిష్యులలో ఒకడైన తోమా ప్రభువుని అడిగాడు. చాలా మంది ఉన్నారు, ఉన్నవారందరూ కూడా వింటున్నారు. కానీ ఒకే ఒక్కడు ఆ మార్గమును గూర్చి నాకు చెప్పుదేవా అని మనసు విప్పి యేసయ్యతో మాట్లాడుతున్నాడు. వెంటనే ప్రభు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవడు రాలేడు అని ప్రభువారు లోకానికి సందేశం ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ గొప్ప సందేశాన్ని రావడానికి కారణం ఎవరు అంటే, తోమా అడిగాడు కాబట్టి. ఆ మార్గం మాకు ఎలాగూ తెలియను, ఆ మార్గం మాకు చెప్పవా ప్రభు అని తోమా యేసుని అడిగాడు. ఒకటి, ఎవరు యేసుకు కావాలి? ప్రభువు నమ్ముకున్న వాళ్ళ, చర్చికి వెళ్ళిన వాళ్ళేనా, ఇలాగ కూటంలో కూర్చున్న వాళ్ళేనా,
ఇలాగ సభ పెట్టిన వాళ్ళైనా, ఇలా వాక్యం చెప్పిన వాళ్ళైనా కాదు పిల్లారా. కానే కాదు, బైబిల్ చెప్తుంది ఎలాంటి వారు కావాలి అంటే దేవుని రాజ్యమును గూర్చి ఆసక్తి ఉన్నవారు, ఆకలి ఉన్నవారు దేవుని కావాలి. దేవుని రాజ్యమును గూర్చి తృష్ణ ఉన్నవారు దేవుని కావాలి. ఈ రాత్రి కాలమందు ఇంత పెద్ద దేశంలో బలమైన దేవుని కార్యాలు జరగాలి అంటే తోమా గారి కాలంలో ఏ రీతిగా నీళ్లు మీదకెళ్ళి కింద నుండి రాకుండా ఉండిపోయినాయో, రోగాలు పోయినాయో, దయ్యాలు పోయినాయో, చనిపోయిన బ్రతికించబడ్డారో, రాజులు కొడుకులు బ్రతికించబడ్డారో, దురాత్మలు పోయినాయో, కేరళలోను మెడ్రాస్లోను ఏ రీతిగా ఉద్యమం వచ్చిందో అంతకు మించిన కార్యాలు జరగాలి అంటే దేవుని రాజ్యమును గూర్చిన ఆసక్తి ఉన్నవారు ఒక్కడు దేవునికి కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వినేవారు కాదు, కళ్ళు మూసుకొని ఆలకించేవారు కాదు, చెబుతున్నాడు కాబట్టి, బోధకుడే కాబట్టి అని విని వెళ్ళిపోయినాడు కాదు, ఆ మార్గం మాకు తెలియచేయు అని హృదయ వాంఛను బయట పెట్టేవాడు కావాలి. గుండెల నిండా దైవరాజ్య స్థాపన కొరకే కోరికలున్న వారు లేవాలి. ఈ రాత్రి మన ఉద్దేశాలు దేవుని కొరకే సాగాలి. మన హృదయంలో దైవరాజ్యం కొరకే తృష్ణ మనం కొనాలి, ఆకలి మనం కొనాలి. బైబిల్ చెప్తుంది నీతి కొరకు ఆకలి తప్పుకున్న వారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. ఈరోజున ఆకలి లేదు, దాహం లేదు, రావడం వెళ్ళిపోవడం, ఉండడం, కూర్చోవడం, పాడడం, లేకపోతే జీవితంలో ప్రభు నమ్ముకోవడం, సాగిపోవడం వెళ్ళిపోతున్న ఈ ఆఖరి రోజుల్లో దేవుని రాజ్యమును గూర్చి ఏదైనా చేయాలి అని ఆశ ఉన్న ఒక్కడు దేవునికి కావాలి. ఈ పట్టణాలు మారాలి అంటే, భవిష్యత్తులో అద్భుతాలు జరగాలి అంటే, దశ దిశ దేశానికి రావాలి అంటే ఈ రాత్రి దేవుని మార్గమును గూర్చిన అన్వేషించే ఒక సత్యాన్వేషకుడు దేవునికి కావాలి. ఒక ఏలియా దేవునికి కావాలి, ఒక నెహెమియా లేవాలి, ఎజ్రా కావాలి, ఆమోసు కావాలి, మోషే కావాలి, యెహోషువ లేవాలి. ఒక్కడు ఈ సమాజంలో దేవుని కోసం లేవాలి. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. సమయం లేదు. యోహాను సువార్తలో ప్రభు మాట్లాడుతుంటాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది అంటాడు. టైం లేదండి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటాడు. ఈ రోజున మన ఆకలి ఏంటి, మన కోరిక ఏంటి? గెహాజీ దాహం, డబ్బులు గడించాలి. మరొకటి యోధా దాహం, ధనం గడించాలి, స్థానం కావాలి. అలాగనే కొంతమంది శిష్యుల దాహాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఆకాను దాహం వెండి, బంగారం, బట్టలు. కానీ మన దాహం దేశమంతా యేసుకు సొంతం కావాలి. గట్టిగా అండి, గట్టిగా ఆమె చేద్దాం ఒకసారి. పట్టణమంతా మార్చబడాలి, ఉత్తరాంధ్ర కదిలించబడాలి. రాబోయే రోజుల్లో మన ఊళ్ళలో నుండే, మన ప్రాంతాల నుండే అద్భుతాలు చేసేవారు లేవాలి. హల్లెలూయా. ఎక్కడో మెడ్రాస్లో ఉన్న ఆయన సేవ చేశారు, అద్భుతం ప్రభు చేశారు. మన రాష్ట్రాలలో కూడా, మన ప్రాంతాలలో కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ నుండే ప్రసంగికులు లేవాలి. ఆమేన్. మన పట్టణంలో నుండే ఆరాధకులు లేవాలి, మన ఊళ్ళలో నుండే ప్రార్థనా వీరులు లేవాలి. ఉజ్జీవానికి కేంద్ర బిందువుగా మన జిల్లా కావాలి. అలా జరగాలి అంటే దేవుని రాజ్యమును గూర్చి పరితపించే ఒకడు దేవుని కావాలి. 11 మంది ఉన్నారు, కానీ వాళ్ళు వినేవారే. ఇతను మాత్రం దిదమానబడిన తోమ, బ్యాక్గ్రౌండ్ లేనోడు, అంత జ్ఞానం లేనోడు, కానీ ఆసక్తి ఉన్నవాడు. ఈ రాత్రి దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే అల్పుడైనా, పేదవాడైనా, కురిపి అయినా, తక్కువవాడైనా, తలాంతులు ఉన్నా లేకున్నా, ఎవరి గుండెలో ఆసక్తి ఉంటుందో, ఎవరి హృదయంలో ఆశ ఉంటుందో, ఆ ఆశ ఉన్న వారిని దేవుడు అధమస్థితి నుంచి లేపి అద్భుతంగా వాడుకుంటాడు. మోషేలను అభిషేకం ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1వదిగా దేవుని రాజ్యమును గూర్చి ఆసక్తి కలిగిన వాడు, అలాంటి వాడు ఒకడు మరలా ఈ శతాబ్దంలో దేవుని కావాలి. హల్లెలూయా. తోమా గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, అది చరిత్ర అయిపోయింది, వదిలేమని చెప్పట్లేదు. కానీ ఇప్పుడు కూడా అలాంటి భక్తులు లేవాలి, అంతకు మించి జీవించేవారు కావాలి. అందుకే ఈ కూడిక, అందుకే ఈ సభ. ఈ సభ ద్వారా దేవుడు నిన్ను ఛాలెంజ్ చేయబోతున్నాడు, నిన్ను సవాలు చేయబోతున్నాడు, నీ హృదయాన్ని రేపబోతూ ఉన్నాడు, నీ గుండెలో దైవాసక్తిని పుట్టించబోతున్నాడు. అపోల్లో లాంటి ఆత్మ తీవ్రతను దేవుడు లేకపోతున్నాడు. ఒకటి, దేవుని రాజ్యం గురించి ఆకలి కలిగి ఉందాం. 2వదిగా ముందుకెళ్దాం ప్రియులారా.
రెండవది ముందుకు వెళ్దాం. యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో 1-2 వచనాలండి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 1-2 వచనాలండి. అటు తరువాత యేసు తిబేరియా సముద్ర తీరములో శిష్యులకు మరలా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. విధానం ఏంటంటే, సీమోను పేతురుకు హల్లెలూయా, అందరూ చెప్తాం హల్లెలూయా. ఎలాంటి వారు కావాలి అంటే, దైవ రాజ్యమును గూర్చి ఆసక్తి కలిగిన వాడు ఒకడు కావాలి ఈ రోజుల్లో. అప్పుడే దేశం మారుతుంది. 2 రాష్ట్రాలే కాదు, సౌత్ ఇండియాయే కాదు, నార్త్ ఇండియాయే కాదు, దేశమంతా కదిలించబడుతుంది. అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఒకటి. రెండవదిగా, ఎలాంటి వ్యక్తులు, ఎలాంటి తోమా దేవుని కావాలి ఈ రోజుల్లోనంటే, వాక్యం రాయబడింది, యేసు ప్రభువారు మరణాన్ని గెలిచి లేచాడు. లేవగానే ఆయన తిరిగి లేవడేమో అనుకుని, ఆయన భూతమయ్యాడేమో అనుకుని, ఆయన నిజంగా ఉండడు కదా మరలా అనుకుని, శిష్యులు 7 కలిసి తిబేరియా సముద్ర తీరానికి వెళ్ళి చేపలు పట్టుకున్న నిర్ణయం తీసుకుంటే యేసు ప్రభువారు 3వసారి తన్ను తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. అందులో ఒకడున్నాడు, అతని పేరే దిదుమ అనబడిన తోమా. ఈ రాత్రి ఒకటి, దేవుని రాజ్యమును గూర్చి ఆసక్తి కలిగిన తోమా కావాలి. 2, దైవ ప్రత్యక్షతను పొందిన తోమా దేవునికి కావాలి. ఈ రాత్రి ప్రత్యక్షత కావాలి. ఎప్పుడో తొలిటి రోజుల్లో ప్రత్యక్ష చూసాం మనం. కళలు వచ్చేవి, దర్శనాలు వచ్చేవి, అర్థాలు చెప్పేవాళ్ళం, భాషలు మాట్లాడేవారం, దయ్యాలు వెళ్ళగొట్టేవారం, రోషంగా బతికేవాళ్ళం. ఇప్పుడు ప్రత్యక్షత మనకు పోయింది. మరొక్కసారి రెవల్యూషన్ మనకు కావాలి. ఈ ఆఖరి కాలపు సంఘం దేశాన్ని ఉద్ధరించాలి అంటే, ఈ కడవరి కాలపు సంఘ మహిమ, మునుపటి కాల సంఘ మహిమను మించాలి అంటే, ఈ రాత్రి మనందరకు దైవ ప్రత్యక్షత కావాలి. కలలే కాదు, స్వప్నములే కాదు, కురికేటప్పుడే కాదు, మన కళ్ళ ముందు యేసు సాక్షాత్కరించబడాలి. మరొక్కసారి సజీవుడైన యేసు, పునరుత్థానుడైన యేసు, మరణం గెలిచిన లేచిన యేసు మన ముందు ప్రత్యక్షము కావాలి. ఈ రాత్రి మనం ప్రత్యక్షతను చూడాలి, నిదానంగా చూడాలి. ఆనాడు ఏలియా వెళ్ళిపోతూ ఉంటే, ఆరోహణం అయిపోతూ ఉంటే, ఎలీషా సుడిగాలి మధ్యలో ఏలియాను చూచినాడు అని వాక్యం సాక్ష్యం ఇస్తుంది. సుడిగాలి వీస్తూ ఉంటే, చిన్న గాలి వస్తే కళ్ళు మూసుకుంటాం మనం. సుడిగాలి అంటే ఆ ధూళి, ఆ దుమ్ము, ఆ రాళ్ళు, ఆకులన్నీ ఎగురుతూ ఉంటాయి. మనిషిని ఎత్తుకెళ్ళిపోయేంత గాలి వస్తే అంత గాలిలో రెప్ప కొట్టకుండా, కళ్ళు ముయ్యకుండా ఏలియాని నిదానంగా చూస్తున్నాడు. ఈ రాత్రి ఎత్తడి సర్పాన్ని నిదానంగా చూసేవాడు కావాలి, ప్రత్యక్షంగా చూసేవాడు కావాలి, ప్రభువుని కనుగొనేవాడు కావాలి. ఎక్కడ గోడ వెనకాతల, లేకపోతే ఏదో ప్రవచనంలోనో, ఎవరికో ఉత్తరం రాస్తేనో, ఎవరికో ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటేనో ఎవరో చెప్పడం కాదు. ఈ రాత్రి నా దేవుడు నీకే ప్రత్యక్షం అవ్వాలి. ఆమేన్, ఆమేన్. నా ప్రభువు నీకు కనబడాలి. ముఖాముఖిగా మనం ప్రభువుని కలుసుకోవాలి. ఈ రాత్రి కాలం మంది పిల్లారా, ఒకటి, దేవుని రాజ్యమును గూర్చిన ఆకలి మనకు ఉండాలి. 2, మనందరమును దైవ ప్రత్యక్షతను పొందేవారము కావాలి. తిబేరియా సముద్ర తీరమున యేసు ప్రత్యక్షమయ్యాడు. ఈ రాత్రి సిల్క్ చర్చిలో మన మధ్యన ప్రత్యక్షం కాబోతున్నాడు. మనం ఆయనను చూద్దాం, ఆయనను కనుగొందాం, ఆయన స్వరాన్ని విందాం, అద్భుతాన్ని చూద్దాం. ఈ రాత్రి మనందరము కూడా ప్రత్యక్షతను మన కళ్ళతో వీక్షిద్దాం. దేని ప్రజలారా, ఇంతవరకు నీ కళ్ళు ముయ్యబడిపోతే, ఒకవేళ మందంగా కనబడితే, ఎలీషా పనివాడవలే సిరియన్ని, రథాలను, గుర్రాలనే చూస్తూ ఉంటే, ఈ రాత్రి మన కళ్ళు తెరవబడాలి. మన కళ్ళ ముందు పునరుద్ధరణ యేసు సాక్షాత్కరించబడాలి. యేసు మనం నిదానించి చూడాలి. అలా ప్రత్యక్షతను పొందుకుంటే అద్భుతమైన కార్యం ప్రభువు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. టైం తక్కువ ఉంది, నేను టైం పాటిస్తానండి. 2 గంటలు కూడా వాక్యం చెబుతాను. గత ఏడాది ఎస్కోట్లో చెప్పాను నేను, అంతకుముందు వైజాగ్లో చెప్పాను నేను. అంతకుముందు ప్రతి ఏడాది కూడా నేను వెళ్తున్నాను. ఈ ఏడాది ఇక్కడ ఉన్నాను. దైవశాలు దేవుని సేవకులందరూ కలిసి వారు ఆహ్వానించి వారు కూడా ఈ అవకాశం ఇచ్చారు. ఇది గొప్ప అవకాశం. వారి తండ్రి సమానంలో వారు పెద్ద అనుభవనీయులు. వాళ్ళ పిల్లలకన్నా నా వయసు తక్కువ, అయినప్పటికీ వారు ప్రేమించే అవకాశం ఇచ్చారు. ఈ రోజున 2వ వాక్యం మాట్లాడుతున్న మనతోన, మనందరం ప్రత్యక్షత పొందాలి.
కొరింథీ 2 చదవద్దండి. కొరింథీ 2 ఉంటుంది, మనము ముసుగు లేని ముఖముతో మహిమను ప్రత్యక్షపరచబద్దులం కావాలి. ఈ ఆఖరి రోజుల్లో మన పట్టణాలు మారాలి అంటే, మన గ్రామాలు మారాలి అంటే, మనం నడుస్తూ ఉంటే అద్భుతాలు జరగాలి అంటే, మన నీడ ద్వారా, మన నడికట్ల ద్వారా, మన రుమాల ద్వారా ఆనాటి కార్యాలు పునరావృతం కావాలి అంటే మనందరమును ముసుగు లేని ముఖముతో దేవుని మహిమను ప్రత్యక్షపరచాలి. మన ముసుగులు పోవాలి, భేదాలు పోవాలి, వాదములు పోవాలి, హెచ్చుతగ్గులు పోవాలి, అన్ని భేదాలు పోవాలి. ప్రతి ఒక్కరము కలిసి ముసుగులు తీయబడాలి. మన మనస్సుల్లో మార్పులు రావాలి. మనందరి ఇంటెన్షన్ ఒకటే కావాలి, దేశం దేవుని కళ్ళ ముందుకు రావాలి, దేశంలో మహారక్షణ కలగాలి. మనము చూస్తూ ఉండగానే ఇంత పెద్ద దేశం యేసుకు సొంతం కావాలి. అలా కావాలి అంటే 1000 మంది ఉండాలేమో, 10,000 మంది రావాలేమో, 1000 మంది కానే కాదు. ఒక పౌలే దేశాన్ని కదిలించాడు, ఒక పేతురు ప్రజలు ప్రభావితం చేశాడు, ఒక యేసు ప్రపంచానికి మాదిరి అయ్యాడు. ఒక వ్యక్తి మన జీవితాల్లో అలాంటి బతుకు ఉండగలిగితే తప్పకుండా దేవుడు మనం వాడుకుంటాడు. ఒకటి, దేవుని రాజ్యమును గూర్చి ఆసక్తి మనకు ఉండాలి. అలాంటి తోమ ఈ రోజున ప్రభువు కావాలి. 2, వాక్యం మాట్లాడుతుంది, ప్రత్యక్షతను చూచిన తోమ. ఆమేన్, ఆమేన్. ఎదురుగా యేసును చూచిన తోమ తిబేరియా సముద్ర తీరమున పడిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు, ఆరిపోతున్నప్పుడు, సేవ నాకొద్దు, ఈ పరిచర్య నాకొద్దు, చేపలు పట్టుకుందాం, ఈ పరిచర్య నాకు శూన్యం అనుకున్నప్పుడు యేసు ప్రత్యక్షపరచబడ్డాడు. ఈ రాత్రి నీవు నిరాశలో వచ్చావా, నిస్పృహలో వచ్చావా, కృంగిపోయి వచ్చావా, ఏమీ లేక వచ్చావా, అలాంటి వారుగా ఉన్నటువంటి నీ ముందు నా యేసు ప్రత్యక్షం కాబోతున్నాడు. నిన్ను బలపరచబోతున్నాడు, అభిషేకం నీకు ఇయ్యబోతూ ఉన్నాడు. అలాంటప్పుడే అద్భుతాలు దేవుడు చేస్తాడు. 2, ప్రత్యక్షత పొందిన తోమ. అలా మనం ముందుకెళ్దాం. 3వ చదువుదాం. మూడవదిగా అపోస్తుల కార్యముల గ్రంథంలో, అపోస్తుల కార్యముల పుస్తకంలో 1వ అధ్యాయములో వచనం 13 మరియు 14 అండి. వారు పట్టణంలోకి వెళ్ళారు, మేడగదిలోకి ఎక్కారు వారందరూ కలిసి. వారెవరంటే పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా, ఫిలిప్పు, తోమా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. అమ్మ అందరూ చప్పట్లు కొడదాం గట్టిగా. మీతో వారు హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎలాంటి వారు కావాలి అంటే, తోమ అద్భుతాలు చేశాడండి. దాదాపుగా 14 మేజర్ మిరకల్స్ చేశాడు తోమ బతుకుంటున్నప్పుడు. 14 పెద్ద అద్భుతాలు చేశాడు తోమ. అటు కేరళలోని కానీ, మెడ్రాస్లో కానీ. ఇవి చరిత్ర, కేవలం చరిత్ర కాకూడదు, ఇవి కల్పనా కథలు కాకూడదు, ఇది వినే చరిత్ర కాకూడదు, అది పునరావృతం కావాలి, అవి తిరిగి లిఖించబడాలి. తోమా స్థానం పోయింది, తోమా వెడలిపోయాడు, అత్సక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఆ తోమా స్థానంలో నీవు నేను నిలబడాలి. మనం ఆ స్థానం భర్తీ చేయాలి. ఒకటి, దేవుని రాజ్యమును గూర్చి ఆసక్తి కలిగిన తోమ. 2 దేవుని ప్రత్యక్షతను తనివితేరా చూసిన తోమ. 3 ఎలాంటి తోమ దేవుని కావాలంటే వాక్యం రాయబడింది, మేడగదిలోనికి వారు 120 మంది వెళ్ళారు. మోకరించి ఏక మనస్సుతో ఆదరణకర్త కొరకే ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు పెంతెకోస్తు అనే పండుగ రోజున ఆకాశం తెరవబడి అగ్ని దిగ వచ్చి వారి మీద వాలితే వారు బలార్జులుగా మార్చబడి ప్రపంచానికి యోధులుగా తయారు చేయబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో ఒకడు ఉన్నాడు, ఆ 120 మందిలో, ఆయన పేరే దిదుమ అనబడిన తోమా. తోమా ఎవరు కావాలి? 3వదిగా ప్రభువు కంటే దైవాగ్నితో కాల్చబడే ఒకడు దేవుని కావాలి, మోకరించే ఒకడు దేవుని కావాలి. ఎంత గొప్ప కార్యాలైనా పొందుకోవాలి అంటే, కొండలు పిగిలించబడాలి అంటే, పర్వతాలన్నీ కూలిపోవాలి అంటే, సముద్రాల్లో అద్భుతాలు జరగాలి అంటే, మనందరి బ్రతుకుల్లో పర్వతాలు మూవ్ కావాలి అంటే బైబిల్ చెప్తుంది మనం దైవాగ్నితో మేడగదిలో కాల్చబడాలి. తోమ ఇండియా వచ్చి అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు. దానికి ముందు మేడగదిలో కాల్చబడ్డాడు, మేడగదిలో దహించబడ్డాడు,
మేడగదిలో మోకాళ్ళ మీద ఆదరణకర్త అభిషేకం కొరకే దేవుని కాలు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే, నీ ఆర్థిక సంక్షోభాలు తొలగించాలి అంటే, నీ పరిచర్యను దేవుడు పరిపూర్ణంగా వృద్ధి చేయాలి అంటే, నీ జీవితంలో నూతన కార్యాలు దేవుడు తెరతీయాలి అంటే, బైబిల్ చెప్తున్న మూడవదిగా మనందరమును దైవాగ్నితో కాల్చబడాలి. మరొక్కసారి దేవుని అగ్ని మన మీదకు రావాలి. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఈ రాత్రి మనందరము కూడా దేవుని కొరకే రోషంగా ముందుకు సాగి మన ప్రాణం పెట్టే పరిస్థితులు కలగాలి అంటే మనందరము మేడగదిలోనికి రావాలి, మోకాళ్ళుని ప్రార్థించాలి, దేవుని అగ్నితో మనం కాల్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవాగ్ని రావాలి, దేవుని శక్తి రావాలి. దేవుని సమాజమా, ఒకవేళ మనం నిస్సత్తువుగా ఉంటే, నిర్జీవంగా ఉంటే, ఒకవేళ రాత్రి కూడికలో ఏదో సాధారణంగా సాదాసీదాగా మన అయ్యగారు చెప్పారో ఎవరో పిలిచారు కాబట్టి వస్తే, ఈ రాత్రి నీ జీవితం అలా ఉండిపోకూడదు. నువ్వు నింపబడి వెళ్ళాలి, నీ గిన్నె నిండాలి, నీ హృదయం నిండాలి. దేవుని అగ్ని జ్వాలలు నీ మీదకు విభజించబడి రావాలి, నీకు వాక్శక్తి రావాలి. నీవే ఈనాటి కాలంలో దేవుని కొరకే రోషమున్న రాయబారివి కావాలి, రాయబారివి కావాలి. నీళ్ళు విసిరాడు, అది బ్రాహ్మణ్స్ చేయలేకపోయారు, వాళ్ళ వల్ల కాలేకపోయింది. నీళ్ళు వేస్తే కిందకే పడతాయి, కానీ తోమ వాటి నీళ్లు పైకి ఎగరేస్తే ఆగు అంటే యేసు నామములో నీళ్లు అలా నిలిచిపోయినాయి. దానికి మించిన అద్భుతాలు మనము చేయగలం. ఎందుకంటే తోమా దేవుడే మనకు దేవుడిగా ఉన్నాడు. గట్టిగా, తోమాను వాడుకున్నవాడు, తోమాను బలపరిచినవాడు, తోమాను దేవుడి రాజ్యాత్మకులకు విసిరినవాడు ఈ రాత్రి మనకు దేవుడిగా ఉన్నాడు. యేసు రెడీగా ఉన్నాడు, కానీ వాడబడే తోమాలు ఉన్నారా? అలాంటి రోషమున్న తోమాలు ఉన్నారా? ఒకటి, దేవుని రాజ్యం కొరకే ఆసక్తి. 2, పునరుత్థానాన్ని ప్రత్యక్షత. 3, దైవాగ్నితో దహించబడుట. అప్పుడే నూతన కార్యము చేస్తాడు. ఆఖరి మాట నేను ముగిస్తాను. టైంకి విడిచిపెడుతున్నాను నేను. ఆఖరి మాటతో ముగిస్తాను. ఆఖరి మాట ఏంటి పిల్లరా? యోహాను సువార్తలో 20, యోహాను సువార్త 11వ అధ్యాయములో వచనం 14 అండి. యోహాను సువార్త 11:14. కావున యేసు లాజరు చనిపోయాడు, సంతోషిస్తున్నాను. లాజరు దగ్గరకు మనం వెళదాం రండి అని శిష్యులతో చెబితే, అప్పటికి ఆ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఈయన రాలేదు అని ఏడుపులు ఉన్నాయి. ఈయన వస్తే ఈయన తిడతారేమో అన్న సందేహాలు ఉన్నాయి. ఈయన ఆలస్యం చేసి ఉండిపోయాడు, ఊరంతా తిరగబడతారేమో. ఎందుకంటే బేతనీకి వెళ్తే అక్కడ తినేవాడు, ఉండేవాడు, పరిచర్య చేయించుకునేవాడు, ఆయనతోనే గడిపేవాడు. ఊరంతా వచ్చి ఇలాంటి స్నేహితుడు నీవని యేసుని అంటారేమో అని శిష్యులందరూ భయపడుతూ ఉంటే, యేసయ్య రమ్మంటున్నాడు దేనికి అనుకుంటూ ఉంటే, దిదుమ అనబడిన తోమ, ఆమేన్, తోమ, దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవడానికి మనం వెళదాం రండి అని శిష్యులు అందరూ ఉంటుండగా చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే చెప్పాడు ఏంటంటే, యేసయ్య అంటున్నాడు లాజరు దగ్గరికి వెళ్దాం రండి అంటే శిష్యులు భయపడుతున్నారు, ఆ ఊరు వెళ్తే తిడతారేమో అని. కానీ తోమ అంటున్నాడు, ఇదిగో లాజరు దగ్గర వెళ్ళడమే కాదు, అవసరమైతే ఆ ఊరోళ్ళు, ఆ ఇంటోళ్ళు తిడితే, కొడితే, దూషిస్తే, ఒకవేళ రాళ్ళు చంపే పరిస్థితులు వస్తే చనిపోవడానికి మనం వెళదాం రండి అని తోమా చెబుతున్న సందర్భం కనబడుతుంది. 4వగా, తెగించినటువంటి వ్యక్తులు దేవుని కావాలి, తెగువ కలిగిన వారు దేవుని కావాలి. పిరికోలు కాదు, పిరికివారు కాదు, తెగువ కలిగిన వారు దేవుని కావాలి. సఖ్యమైతే ప్రాణమైనా పెట్టే వీరుడు దేవుని కొరకు లేవాలి. ఒక ప్రవీణ్ పగడాల వలె, రోషమున్న వారి వలె, మరణము కాచుకొని ఉన్నా, చావు ముంచుకొని ఉన్నా, వెనుకంజ వేసి ఇట్లో దాక్కుని ఎక్కడో పారిపోయేవారు కాకుండా సఖ్యమైతే ఈ ప్రాణాన్ని యేసు కొరకు పెట్టేవారు కావాలి. దేశం మారాలి అంటే హత సాక్షుల రక్తం దేవునికి కావాలి.
హతసాక్షుల కన్నీరు దేవునికి కావాలి. ఊరకనే తోమను వాడుకోలే దేవుడు. తోమ జ్ఞానవంతుడేం కాదండి, తోమ జ్ఞానవంతుడు కాదు. ఎవరి తోమ? తెగువ కలిగిన వాడు, ధైర్యము కలిగిన వాడు, తెగింపు ఉన్నవాడు, దేవుని కొరకు బ్రతకడం కోసమే కాదు, అవసరమైతే చావుకైనా సిద్ధపడినవాడు. రాత్రి సిద్ధపడదామా? ఒకటి, దేవుని రాజ్యము గూర్చి ఆసక్తి ఉన్నవాడు. రెండు, పునరుత్థానాన్ని ప్రత్యక్షతను చూచినవాడు. ఆమేన్. మూడవదిగా ఏమని మాట్లాడుతుంది? దైవాగ్నితో కాల్చబడినాడు. నాలుగవదిగా తెగువ కలిగిన వాడు, ప్రాణమైన పెడదాం అనుకున్నవాడు. ప్రాణం కాపాడుకుందాం, 100 ఏళ్ళు బతికేద్దాం, 90 ఏళ్ళు బతికేద్దాం, ఏ దగ్గుకోనో, ఏ మూలుక్కోనో, ఏ మంచం మీద పడుకొని అలాగ ఉండిపోతే 100 ఏళ్ళు నిండాయుషు, అది కాదు. ప్రభువు కొరకు ప్రాణం పెట్టే రోషం ఉన్నవారు కావాలి. యవ్వన కాలంలో ప్రవీణ్ పగడాల గారు మన రాష్ట్రంలో మన తెలుగువాడిగా ఉండి ప్రాణాన్ని ప్రభు కొరకు చిందించే ప్రాణంగా పెట్టాడు. ఈ రాత్రి అది ఆయనతో అంతం కాకూడదు, మనందరమును సంసిద్ధులం కావాలి. ఒకే మాటను ముగిస్తాను. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో వచనం 11. మ్యూజిక్ వారు అంటే ఒకసారి, ఇంకా 5 నిమిషాల టైం ఉంది. ప్రకటన 12:11 అండి. 12:11. గొర్రె పిల్ల రక్తమును బట్టి ఇక్కడ చదువుతున్నారండి. తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించినారు గాని వారెవరంటే మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించేవారు కారు. దేవునికి ఎవరు కావాలి అంటే మరణము వరకు ప్రాణాలను ప్రేమించేవారు కాకుండా ప్రభువు కొరకు ప్రాణం పెట్టి ఒక తోమా దేవుని కావాలి. ఆమేన్. మెడ్రాస్ నగరంలో ఆయనని ఎదిరించి, ఆయనని శోధించి, రాళ్లతో కొట్టి, ఆ బల్లెం విసిరి, ఆయనను పొడిచి, ఆయన పాకురుకుంటూ వెళ్తూ ఉంటే బాధలు పడి ఆయన చనిపోయాడు. ఆ భక్తుని కన్నీళ్లు మన దేశంలో నిలిచి ఉన్నాయి. అందుకనే ప్రపంచంలో ఏ దేశం పేరు అంత ప్రత్యేకంగా రాయబడలేదు, అగ్రగమ దేశాల పేరు కూడా బైబిల్లో రాయబడలేదు, కానీ హిందూ దేశం అని మన దేశం గురు దేవుడు 2 సార్లు లేఖనంలో రాయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే ఈ దేశానికి అల్పుడైన తోమాని పంపించాడు. తోమా రక్తం మాట్లాడుతూ ఉంది. తోమా రక్తం ప్రభు రాజ్యాన్ని అనేకులు చేర్చమని వేడుకుంటుంది. ఆయన బల్లెంతో పొడవబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. ఈరోజున ప్రభువుని నమ్ముకోవడం అంటే తెల్లబట్టలు వేసుకోవడమే కాదు, కారులో తిరగడమే కాదు, ఇంత డబ్బులు దాచుకోవడమే కాదు. అవసరమైతే రాళ్ళు వేసిన, బాణాలు వేసిన, ఇటులు విసిరిన, మన కుటుంబాల్లో ఆరోగ్యాలు క్షీణించిన, మన ప్రాణమైన పెట్టే పరిస్థితులు వస్తే మనము సన్నద్ధులము కావాలి, మనము సిద్ధపడేవారము కావాలి. మరణము వరకు మన ప్రాణములను మనం ప్రేమించే వారము కాకుండా, ప్రభువా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని ఒక్కడు గాని లేవగలిగితే, తోమా ద్వారా 2 రాష్ట్రాల్లో ఉద్యమం వచ్చింది, సౌత్ ఇండియాలో ఉద్యమం వచ్చింది, రక్షణ కార్యం జరిగించబడింది. అది కేరళ, 2 మెడ్రాస్. కానీ మనం జీవించగలిగితే మన ద్వారా దేశమంతా ఉద్యమం రాబోతుంది. గట్టిగా చెప్తాము, చాలా గట్టిగా. సౌత్ ఇండియాయే కాదు, నార్త్ ఇండియాయే కాదు, అస్సాం నుండి, మణిపూర్ నుండి, నాగాలాండ్ మొదలుకొని, పంజాబ్ నుండి, మిజోరాం నుండి, ఉత్తరప్రదేశ్ నుండి, ప్రతి రాష్ట్రమంతా దేవుడు కదిలించబోతూ ఉన్నాడు. జరగాలి అంటే ప్రాణాన్ని దేవుని కొరకు పెట్టే ఒక భక్తుడు లేవాలి. ఆ కృప నాకు ఇవ్వండి దేవా అని. అయితే అందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం, చేతులు 2 పైకెత్తుదాం. ఒక్క నిమిషం వాడి తీర్మానం చేసుకుందాం. ఒక్క 2-3 నిమిషాలు నేను వారికి ఇచ్చేస్తాను. అందరం కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి, బలమైన ఉద్యమం రావాలి. ఒక దోమ, అల్పుడైన వాడు, అదముడుగా ఉండిన వాడు 2 రాష్ట్రాలు కదిలిస్తే, తోమా దేవుడు ఇంకా ఉన్నాడు. మనం ఇంకా దేవుని కొరకు బలాఢ్యులం కావాలి. మన గుండెలో దైవ రాజ్యమును గూర్చిన ఆసక్తి ఆ బోళ్ళ వలె మండించబడాలి. నీ ఆశలు అడిగంటిపోయినాయా? నీ తీవ్రత చల్లారిపోయిందా?
నీ ప్రార్థన బలిపీఠం కుప్పకూలిపోయిందా? మరలా నీవు లేవాలి. అంతేకాదు మనందరమును పునరుత్థానైన యేసు ప్రత్యక్షతను పొంది తీరాలి. యేసుని కనుగొందాం, యేసుని చూద్దాం, యేసుతో మాట్లాడదాం. అంతేకాదు యేసు ప్రభువారు అద్భుతంగా ఎందుకు తోమాను వాడుకున్నాడు అంటే, తోమా తన జీవితంలో ఏ రోజు వెనకంజ వేయలేదు. ప్రాణం పెట్టే పరిస్థితి అయినా, ప్రాణం ఇచ్చే ప్రక్రియ అయినా పారిపోకుండా నేనున్నాను నిలబడ్డాడు. రాత్రి దేవా నన్ను వాడుకో దేవాని అందరం ఒకసారి చేతుల పైకెత్తి ప్రభుని కనపరిచి గట్టిగా చెప్పని కొడుతూ, దేవా మా రాష్ట్రాన్ని, మా ప్రాంతాన్ని, మా దేశాన్ని దేవాని భారతదేశాన్ని మార్చడానికి విదేశీయులు కాదు, మనమే రావాలి. భారతీయ క్రైస్తవ దినమున అద్భుతాలు దేవుడు చేయాలి. ఆ కృప నాకు దేవాని గట్టిగా చెబుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో